ఇన్స్ట్రక్షన్స్ పైన ఈరోజు కూడా డోన్లో చూస్తే ట్రాఫిక్ ఎక్కువ అయింది. అది ఒక పెద్ద నగర్ అయిన తర్వాత ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయింది. డిఎస్పీ గారు అన్ని ఆలోచించి ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి ఎట్లా చేయాలి అంటే ఇక్కడ ఒక ట్రాఫిక్ అవుట్ పోస్ట్ క్రియేట్ చేయాలి. ముందు ట్రాఫిక్ అవుట్ పోస్ట్ తర్వాత ట్రాఫిక్ సిబ్బంది పెట్టి డిఎస్పీ గారు ఇక్కడ బైక్స్ కొన్నారు. కొన్ని ఇంపార్టెంట్ మీరు చూసారు, కొత్త కొత్త కోన్స్, సోలార్ కోన్స్ కొన్నారు. ఆ డార్క్నెస్ అయితే మళ్ళీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతాయి. దెన్ బ్లింకర్స్ పెట్టారు. కొన్ని మనం వెళ్ళినప్పుడు మనకి స్పీడ్ బ్రేకర్స్ కనపడలేవు, అప్పుడు యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు ఇలాంటి బ్లింకర్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇది సోలార్ ఎనర్జీతో పనిచేసి ఆటోమేటిక్గా పనిచేస్తుంది. సో ఈ రోజు నుంచి మన ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు ఇక్కడ వచ్చి చీఫ్ గెస్ట్గా ఓపెన్ చేశారు. మనం మొదలు పెడతాము ట్రాఫిక్ సమస్య మీద. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అందరికీ ఉన్నాయి. ఈఐకి ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు, ఏదైనా లోకల్ వ్యాన్ ఉండొచ్చు. పబ్లిక్కి మెయిన్ ఇబ్బంది అంటే ట్రాఫిక్తో. సో ట్రాఫిక్లో ఒక్కసారి దృష్టి పెడితే అందరికీ మంచి రిజల్ట్ వస్తాయి, మన పోలీస్కి కూడా మంచి పేరు వస్తాయి. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీకు కూడా అదే మన పోలీస్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అంటే మీరు సహకరించాలి, అన్ని రూల్స్ పాటించాలి. ఇంకా ఒకటి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టార్ట్ అయింది అంటే చలాన్స్ కూడా ఎక్కువ అవుతాయి. కంప్లైంట్ చేయకండి. ఇప్పుడు అన్నీ పాటించాలి. అండ్ డోన్ టౌన్కి, డోన్ పోలీస్కి, ఈ డోన్ కాన్స్టిట్యున్సీకి మంచి పేరు రావాలి. సార్ వన్ మినిట్, ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లం అవుతుంది వెహికల్స్కి. ఇక్కడ బ్రిడ్జి కింద కూడా షాప్ పెట్టడం వల్ల వెహికల్స్ పార్కింగ్ చాలా ప్రాబ్లం అవుతుంది. దీనిపైన ఏమన్నా ఇప్పుడు మనం ట్రాఫిక్ స్టార్ట్ అయిన తర్వాత పార్కింగ్ ఇక్కడ పెట్టవచ్చు. కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ కూడా ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడి ఏదైనా టికెట్ సిస్టమ్ ఉంటే ఎట్లా ఏర్పాటు చేద్దాము ప్లాన్ చేద్దాం. అండ్ అందరూ దయచేసి మీరే కూడా అందరూ సహకరిస్తే రోడ్ కాకుండా వేరే పక్కనే బైక్ పెట్టిన స్టార్ట్ అయితే ఈ సిస్టమేటిక్గా పనిచేస్తుంది. నంద్యాలలో కూడా చాలా చోట్ల మనం ఎంక్రోచ్మెంట్స్ తీసాము. సో ఇక్కడ కూడా మీరు రిక్వెస్ట్ చేసి ఒక కోఆపరేషన్ లాగా, పబ్లిక్ మూవ్మెంట్ లాగా చేయాలి.